హైదరాబాద్ చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు. 6 అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కేసులు నమోదు చేశారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్పై కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్లో కేసులు నమోదు చేశారు సిపి అవినాష్ మహంతి. ఎవరైతే అనుమతులకి విరుద్ధంగా అక్కడ అనుమతులు ఇచ్చారో, కట్టడాలకు అక్రమ కట్టడాలు కట్టారో వారందరికీ కూడా అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఇంకా ఎవరెవరిపై నమోదు చేశారు, అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మూర్తి, ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా దూకుడికి మరొక అడుగు పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే గతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి సంబంధించి ఎవరైతే బిల్డింగ్ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారో వీళ్ళపై ప్రస్తుతం క్రిమినల్ కేసులు అయితే హైడ్రా అయితే నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూసుకున్నట్టయితే ఈఓడబ్ల్యూ ఏదైతే ఛానల్ ద్వారా ప్రస్తుతం ఏదైతే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి 6గురిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా గతంలోని ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని కొంతమంది ఏదైతే పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళందరిపై ప్రస్తుతం కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై మొదటగా ఏదైతే క్రిమినల్ కేసు అయితే నమోదైంది. అలాగే మరొక పక్క చందానగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, అలాగే బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, అలాగే మరొక పక్క హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్లు, అలాగే వీళ్ళందరిపై ప్రస్తుతం హైడ్రా అయితే కేసులు అయితే నమోదు చేసింది. ముఖ్యంగా ఈఓడబ్ల్యూకి సంబంధించి ఏదైతే ఈఓడబ్ల్యూ వింగ్లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవినాష్ మహంతి అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ హైడ్రాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అధికారులు అంటే గతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించి చాలా మటుకు పర్మిషన్లు అయితే ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదు, అక్కడ చెరువులు కబ్జా చేసి అక్కడ ఏదైతే బిల్డర్స్ కావచ్చు లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ అక్కడ పూర్తిగా ఆ చెరువును కబ్జా చేసి అది ల్యాండ్గా క్రియేట్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత అక్కడైతే బిల్డింగ్ పర్మిషన్లు అయితే తీసుకున్నారు. ఇవి ముఖ్యంగా ఆ ల్యాండ్ సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించి అక్కడ చెరువులు ఉన్న సరే అక్కడ ల్యాండ్ వెరిఫై చేయకుండా ఏదైతే కొంతమందికి వీళ్ళ ఈ సుమారు అధికారులు కూడా గతంలో పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైడ్రా ప్రత్యేకంగా ఓన్లీ కబ్జాదారులు అలాగే చెరువు ఆక్రమణలు ఎవరైతే కబ్జా చేశారో వీళ్ళపైనే కాకుండా గతంలో అధికారులపై కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కొంతమంది కమిషనర్లు కావచ్చు, డిప్యూటీ కమిషనర్ కావచ్చు, ల్యాండ్ అసిస్టెంట్ రికార్డర్స్ కావచ్చు వీళ్ళందరిపై కూడా ప్రస్తుతం క్రిమినల్ కేసులు అయితే నమోదు కానున్నాయి. ప్రస్తుతం ఈరోజు 6గురిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. వీళ్ళందరూ కూడా గతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలకు సంబంధించి వీళ్ళైతే పర్మిషన్లు ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళందరిపై అయితే క్రిమినల్ కేసులు అయితే నమోదు చేశారు. ఇంకా మరికొంతమంది అంటే వచ్చే రోజుల్లో ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో కావచ్చు లేదంటే అంతకుముందు కావచ్చు ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పర్మిషన్లు ఎవరైతే ఇచ్చారో ముఖ్యంగా జిహెచ్ఎంసీ తరఫున అయితే ఎక్కువగా పర్మిషన్లు తీసుకుంటారు. అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ నుంచి టౌన్ ప్లానింగ్ వరకు కూడా వీళ్ళందరూ పర్మిషన్లు వెరిఫై చేసి వీళ్ళందరూ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏదైతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఎవరూ వెరిఫై చేయకుండా ఏదైతే పర్మిషన్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఈ వీళ్ళపై కేసులు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైడ్రా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే అనుమతులు ఇచ్చారో అని చెప్తున్నప్పుడు కొన్ని ఫామ్ హౌస్లో లేదా సింగిల్ హౌస్ల కంటే ఓకే, అంటే వాళ్ళకు 1-to-1గా అనుకోవచ్చు మనం. బట్ కొన్ని చోట్ల భారీ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, చాలామందికి తెలియదు. అంటే చాలామందికి సొంతలు కొనుక్కోలనే కలౌట్ ఉంటుంది, దానికి అన్ని అనుమతులు ఉన్నాయి లేదా అది చూసుకుని వాళ్ళు ఇమీడియట్గా మనీ పే చేయడం కానీ బ్యాంక్ లోన్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? సతీష్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ముఖ్యంగా ఈ ఏదైతే చెరువులు కబ్జాలు చేసి ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఇందులో ముఖ్యంగా
భారీ నిర్మాణాలు అయితే ఉంటాయి. సుమారు 30-40 ఫ్లోర్లు నిర్మాణాలు అయితే చేస్తున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీ కింద వీళ్ళైతే ఇది రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ ఏదైతే ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఇందుట్లోని ఏదైతే హైదరాబాద్లో ముఖ్యంగా చాలా సామాన్య ప్రజలైతే తన సొంతింటి ఉండాలి హైదరాబాద్లో అని ఒక కళ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ వెంచర్స్ వేసి ఇక్కడ ఫ్రీ లాంచ్ పేరుతో లేదంటే తక్కువ రేట్ అంటే కన్స్ట్రక్షన్ సమయంలోనే ఫ్లాట్లు కొనుక్కుంటే చాలా తక్కువ రేట్లకు వస్తాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్స్ చేయించి బ్యాంక్ లోన్స్ ఇప్పించి వాళ్ళకైతే ముఖ్యంగా ఈ ఫ్లాట్లు అయితే అమ్ముతారు. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత ముఖ్యంగా కొన్ని చెరువులు కావచ్చు లేదంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి చాలా మటుకు ఇప్పటికే కబ్జాలకు గురైనాయి. అలాగే వాటిపై చాలా నిర్మాణాలు కూడా జరిగినాయి. ఏదైతే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్యాంక్స్ రూపంలో లోన్లు ఇప్పించి ఈ ఫ్లాట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు వరుసగా వాటన్నిటి కూల్చేసిన నేపథ్యంలోని వాళ్ళందరూ కొద్దిగా అయోమయంలో పడినట్లే చెప్పొచ్చు. చాలా మంది కూడా ఇప్పటికే దీనికి సంబంధించి చాలా కూల్చివేతలు జరిగిన దాంట్లో చాలా మంది కూడా నష్టపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ముఖ్యంగా ఏదైతే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు అయితే కొంటారు. ఇప్పుడు ఏదైతే హైడ్రా అధికారులు దూకుడికి చాలా మటుకు నిర్మాణాలు ఇప్పటికే నేలమట్టమైనాయి. అందుకు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చాలా నష్టపోయారు. ఎందుకంటే అటు బ్యాంక్ లోన్స్ తీసుకొని ఏదైతే బిల్డర్స్కి పే చేశారో అలాగే మరొక పక్క ఇప్పటికీ ఇంకా ఆ ఫ్లాట్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళ చేతికైతే రాలేదు. ఏదైతే కన్స్ట్రక్షన్ ఉన్న వాటిని ముందుగానే డిమాలిజేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ కూడా నష్టపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అటు ఫ్లాట్ రాక ఇటు ఈఎంఐలు అంటే ఫ్లాట్కి సంబంధించి చాలా మటుకు లోన్స్ తీసుకున్నారు కాబట్టి ఈ ఈఎంఐలు కట్టలేక ఇప్పుడు సామాన్య ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం కూడా పునరాలోచన అయితే చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళందరికీ ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అయితే వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉండదు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కట్టే సమయంలో బిల్డర్స్ మాత్రం నమ్ముకొని వాళ్ళైతే ఫ్లాట్లు తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ ఫ్లాట్స్ కాబట్టి వాళ్ళందరూ అక్కడైతే తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే హైడ్రా వచ్చిన తర్వాత వీటన్నిటిపై పూర్తిగా ఫోకస్ని పెట్టిన తర్వాత శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు లేదంటే గతంలో హైదరాబాద్లో ఉన్న 2,500 పై చిలుకు చెరువులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. సో ఇప్పుడు సామాన్య ప్రజలు మాత్రం హైడ్రా వల్ల కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా మటుకు మాత్రం ఏదైతే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బిల్డర్స్ మాత్రం ఏదైతే కాంటాక్ట్ చేయాలంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ప్రభుత్వం ప్రస్తుతం ఒక పునరాలోచన అయితే చేస్తుంది. వీళ్ళు నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం కూడా ముందుకెళ్లే పని అయితే ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.